హాయ్ ఫ్రెండ్స్, మన పాతకాలపు నాటి స్వీట్ దిబ్బ రొట్టె అండి. చాలా హెల్దీ ఫుడ్ కూడా. కొబ్బరి బెల్లంతో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దీన్ని మనము దోశ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా ఇడ్లీ పిండితో అయినా చేసుకోవచ్చు. నేను వచ్చేటప్పటికి దోశ పిండితో చేస్తున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరిని కూడా అలా మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఎండు కొబ్బరి వేశాను. సో మనం తీసుకున్న పిండికి తగ్గట్టుగా స్వీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం వేసుకోవాలి. బెల్లంతో పాటు యాలకుల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎర్లీ మార్నింగ్ తీసి అందులోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఒక మందపాటి బాండి పెట్టుకొని అందులోకి దోశ బ్యాటర్ని వేసేసుకున్నాము. సో మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో 2 సైడ్స్ కూడా అలా ఈక్వల్గా కుక్ చేసుకోవాలండి. చూసారు కదా దిబ్బ రొట్టె ఎంత చక్కగా అది కుక్ అయిందో. సో ఇంతేనండి, చాలా టేస్టీ దిబ్బ రొట్టె. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్.